వెల్కమ్ టు మై ఛానల్. తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, బీరకాయ కూర పాలు వేసి ఎలా చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే బీరకాయ తొక్కు తీసి ఇలా స్మాల్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టమాటా, 1 ఆనియన్, 2 మిర్చిని స్మాల్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్, ఫుల్ వీడియో క్లారిటీతో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే 2 స్పూన్స్ ధనియాలు, కొబ్బరి ముక్కలు, అల్లం, గార్లిక్ వేసి లైట్గా రోస్ట్ చేసేసుకోండి. రోస్ట్ చేసేటప్పుడు ఆ స్మెల్ చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ధనియాలు లేకపోతే ధనియా పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద కర్రీ నేనైతే ధనియాలు యూస్ చేస్తున్నాను. ఆ అరోమా అయితే నాకు చాలా ఇష్టం, ఆ స్మెల్ అంటే. ఇది రోస్ట్ చేశాక పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసేసి అవి బాగా కొంచెం బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ టమాటా వేయాలన్నమాట. యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ మనము ఇలానే ఫ్రై చేసేస్తే టమాటా బాగా మగ్గిపోతుంది. మనం మగ్గిపోవడం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. టమాటాని స్పూన్తో అలా అంటే చాలు, చూసేయండి ఇలా స్మూత్గా మగ్గిపోయినట్టు అర్థమైపోతుంది. నెక్స్ట్ మనం పేస్ట్ చేసాం కదా ధనియాలు, అందుకు వేసి ఆ పేస్ట్ని మనము ఆ కర్రీలో యాడ్ చేసేస్తామన్నమాట. ఇలా మనం సపరేట్ మసాలా అప్పటికప్పుడుకి రెడీ చేసి వాడితేనే కర్రీస్కి చాలా బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుందన్నమాట. దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి సరిపడ్డ సాల్ట్, పసుపు, కారం. నేను ఇంతనే వేయమని చెప్పట్లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ చెఫ్ అనమాట. నాకు సరిపడ్డ నేను యాడ్ చేసేసుకుంటాను, మీకు కూడా ఐడియా ఉంటుంది. సో సరిపడ్డ కారం, పసుపు, సాల్ట్ మీకు ఇష్టం వచ్చినంత వేసేసుకొని టేస్ట్ చూడండి. నేనైతే యాడ్ చేశాక 1 టైం టేస్ట్ చూసి మళ్ళీ అడ్జస్ట్ చేసేసుకుంటాను. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేస్తున్నాను. వేసి మసాలా అంతా పడేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తాను అనమాట. దీంతో ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు, ఎందుకంటే బీరకాయలోనే వాటర్ ఉంటాయి, మగ్గేస్తుంది అనమాట. బీరకాయలోని వాటర్తోనే బీరకాయ ఉడికిపోతుంది అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకే అస్సలు వాటరే వేయలేదు, కానీ వాటర్ రిస్క్ ఎంత బాగా కర్రీ వచ్చిందో మీరే అబ్జర్వ్ చేయండి. అదేంటి పాలు వేసి బీరకాయ కర్రీ అనింది, మెయిన్ ఇంగ్రీడియంటే రాలేదని అనుకుంటున్నారా? ఫస్ట్ ఈ మసాలా చూసేయండి, కిచెన్ కింగ్ మసాలా. ఇదైతే నేను ప్రతి కర్రీలోకి వాడతాను, చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆ రెసిపీకి ఇదే బెస్ట్ అన్నమాట. ద మెయిన్ ఇంగ్రీడియంట్, కింగ్ ఆఫ్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది పాలు. నేను ఇంత అని చెప్పను, మీ కర్రీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఒక టిప్ కూడా ఇస్తాను,